హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసలతో పకోడీ అండి. పెసలు నానబెట్టాను. మనం కనీసం 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని స్ట్రైనర్లో వేసుకుని 20 నిమిషాలన్నా అరగంట అన్నా వడకట్టుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. ఇందులోనే 2 పచ్చిమిర్చి వేస్తున్నాను, 1 ఇంచు అల్లం ముక్క. ఇందులో ఇది మనం మిక్సీ పట్టుకోవాలి, ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. అలా అయితేనే మనకు పిండి గట్టిగా ఉంటుంది, పకోడీ బాగా వస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు 2 పెద్ద ఉల్లిపాయలు చీరికల కింద చేసుకున్నానండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ఇందులో వేసేసుకుంటున్నాం కదా. ఇంక ఇందులో జీలకర్ర, పిండి మిక్సీ పట్టిన తర్వాత జీలకర్ర, ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పట్టి తీసుకొద్దాము, తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము. మిక్సీ పట్టేసానండి, ఇలా గట్టిగా వేసుకోవాలి. మనం ముందుగా ఉల్లిపాయలు అవి వేసుకుని సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇలా పకోడీకి ఎప్పుడు ఇలా చీరికలుగా కోసుకుంటే బాగుంటాయండి. దానిలో మనం కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం చేస్తున్నాను కాబట్టి కొంచెం సాల్ట్. మనం సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా కలపాలండి, బాగా పిసకాలి గట్టిగాని, ఎందుకంటే ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కలపాలి. ఇలా మనం గట్టిగా కలపటం వల్ల ఉల్లిపాయలు కూడా ఇలా విడిపోతాయండి, ఇలా విడిగాని. ఇలా విడివిడిగా విడిపోతే మనకి పకోడీ చూడటానికి చాలా అందంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ వేసేస్తున్నానండి జీలకర్ర. పెసరపిండి, శనగపిండి వాటికి జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి మనం, డైజెషన్ ప్రాబ్లం ఏమీ లేకుండా, ప్లస్ టేస్ట్కి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన పిండి ఇలా కచ్చాపిచ్చాగా మనం మిక్సీ వేసుకోవాలండి, ఫైన్ పేస్ట్ లాగా వేసుకుంటే బాగోదు. అస్సలు వాటర్ వేసుకోకూడదండి, మనం కలుపుకునేటప్పుడు కానీ మళ్ళీ మిక్సీలో వేసినప్పుడు కానీ అస్సలు వేసుకోకూడదు. ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇందులోని. అంతేనండి, ఇలా ఉల్లిపాయలు ఎక్కువ పిండి తక్కువ ఉంటేనే మనకి పకోడీ బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇలా పిండి తక్కువ, మనకి ఉల్లిపాయ ఎక్కువ, కచ్చాపిచ్చాగా మనం చేసుకోవాలండి.
అన్నీ ఒకసారి ఇలాగా తిరగేసుకోవాలి. ఇలా వేగినవి అన్నీ ఒక్కొక్కటి తీసేసుకోవాలండి. ఇలా ఖాళీ అయిన ప్లేస్లో ఒక్కొక్కటి వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి. చాలా మామూలు పకోడీ కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అయిపోయినాయి అండి, అన్నీ అయిపోయినాయి.
స్టవ్ కట్టేస్తున్నాను. పకోడీ అంటే పచ్చిమిర్చి కరివేపాకు ఉండాలి కదండి. పక్కన పెట్టుకున్నాను, మర్చిపోయి వేగించడం. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసి కరివేపాకు వేసాను. ఆ వేడి సరిపోతుంది. పొట్టు పెసలతో ఉల్లి పకోడీ అండి. చూసారా ఎంత బాగున్నాయో. ఉల్లిపాయలు అన్నీ బాగా ఎర్రగా వేగినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపిండి పకోడీల కన్నా ఈ పెసలతో చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్దీ కూడా. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా మనం పిండి కన్నా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే మీకు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెడదాము. ఒక చిన్న టీ గ్లాస్ పెసలు వేసానండి, అంతే అండి. వాటికి చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న వల్ల ప్లేట్ నిండా వచ్చినాయి. ఎంత టేస్టీగా ఉంటాయంటే చెప్పలేను. నాకైతే మా ఇంట్లో కానీ అందరికీ చాలా చాలా ఇష్టం అండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.